వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. అప్పుడు ఎలా ఉండేవాళ్ళు అసలు? హీరోస్ పడి చచ్చేవాళ్ళు కదా మీరంటే. మా అక్క చెప్తుంది ఆడియన్సే పడి చచ్చేవాళ్ళు. ఉంటే ఈ హైదరాబాద్ కానీ ఆర్టిస్ట్ కానీ నీ చేతిలోనే ఉంటారు కదా. ఆపు ఆపు ఓవర్గా స్టార్ట్ చేస్తే హ్యాంగర్ కూడా మీరు మాట్లాడేప్పుడే నేను స్టార్ట్ చేస్తున్నాను కదా. ఇండస్ట్రీ నుంచి అల్లరి మాలియాని అయిపోయాను. ఇండస్ట్రీ నుంచి ఎంతమంది పడి చచ్చిపోయేవాళ్ళు మీరంటే? నేను పెళ్లి చేసుకుంటాను, నేను పెళ్లి అంటే చేసుకుంటాను. అది కాదు, నరసింహరాజు గారు అడుగుతారు ఏమీ మాట్లాడనే లేదు, నా దగ్గర మాట్లాడండి ఆయనకి ఆశ ఎవరికి ఉంటుంది. నేను మాట్లాడను, హస్తం దగ్గర చెప్పి ఏమ్మా మీ అమ్మాయికి మాటలు రాదా అంటారు, నా చెవిలో ఉంటుంది. సరే ఇప్పుడు చూస్తున్నాను మనం ఎంత తప్పు చేస్తాం మన దగ్గర. అంటే పెద్ద ఆయనతో అమ్మ మాట్లాడేప్పుడు నేను 4 ముక్కలు మాట్లాడతాను. నేను పెద్ద ఆయనతో మమ్మల్ని అంతా పిలిచారు కదా, ఏదేదో తుఫాన్ వచ్చిన తర్వాత చెన్నై నుంచి ఫ్లైట్లో అందరినీ తెప్పించారు కదా, మేమంతా వచ్చాం కదా. అవును. అప్పుడు వచ్చేటప్పుడు సీఎంగా ఆయన చూశాను, ఆరెంజ్ డ్రెస్సులో అలా వెంకటేశ్వర స్వామి లాగానే ఉన్నారు. అప్పుడు మేము వెళ్ళి అడిగాం అమ్మగారు ఎలా ఉన్నారు, అప్పుడు ఒళ్ళు బాగలేదు కదా, చూస్తామ్మా హాస్పిటల్లో చేర్చించాను అని. ఆయన ఆ పని చూసుకుని ఆ బాధని గుండెల్లో పెట్టుకొని సమాధానం చేసి ఎవరో ఫ్రెండ్ వచ్చారు ఆయనకి, ఇది గ్రేట్ జయమాలిని ఆర్టిస్ట్, మంచి డాన్సర్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు ఆయన. చూడండి ఎంత ఇది ఆ మర్యాద. పెద్ద ఆయన వల్లే లైఫ్ చేంజ్ అయిందని విన్నాను నేను ఒక విషయంలో. ఏంటది? ఎన్టీఆర్ గారి టైమింగ్. ఎన్టీఆర్ గారి వల్ల అందరు చిన్న పిల్లలు వస్తే కూడా రండి రండి కూర్చోండి ఏం కావాలి అలా మర్యాదగా పిలిచేవారు. నేను కూడా ఇంటికి వస్తే రండి రండి అన్నాను. ఇప్పుడు కూడా హైదరాబాద్లో వచ్చేటప్పుడు ఎవరినో అన్నాను, మా చెల్లెలు కూడా ఏదో చెప్తే మన లోపల ఏంటి పేరు చెప్పు అంటారు మా అక్క. మా అక్క అయినా రండి పోండి పిలుస్తాను. ఇంకా ఆయనతో చేసిన వాళ్ళ సాంగ్ కూడా హిట్ అయి ఉంటుంది. లెజెండ్ కదా వాళ్ళు. మీరు జయమాలిని పొగడినా వాళ్ళని మాత్రం నేను దేవుడిగా చేస్తున్నాను. తర్వాత ఈ పిక్చర్ కూడా చూశాను, ఆయన పెద్ద ఆయన పిక్చరు మా ఆయన వేశారు. అన్నీ ఆయనకు ఎంత కష్టపడి వచ్చారు అని అన్నీ చూశాను. పాపలు చనిపోయేటప్పుడు కూడా షూటింగ్ వెళ్ళడం అవన్నీ కన్నీళ్ళు వచ్చేది. అది కూడా అంత రాలేదు, కృష్ణుడుగా వస్తున్నారు చూడండి. అప్పుడు వాగిని స్టూడియో రెడ్డియార్ గారు అందరూ మాట్లాడుకున్నారు, ఈయన పనికి వస్తారా కృష్ణుడుగా అని లోపల షూటింగ్లో మాట్లాడుకున్నారు కదా. అప్పుడు ఇలా వస్తారు ఆయన. బాలకృష్ణ కనిపించలే, కృష్ణుడే కనిపించాడు నీకు. తర్వాత మా అక్క చెప్పింది చూడు చూడు అంటే, అప్పుడే పెద్ద ఆయన ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తున్నారని ఒకే ఏడుపు. పోయినసారి తెలంగాణ వన్లో ఇచ్చాను, నాకు ఇప్పుడు జ్యోతి గారిలాగా కన్నీళ్ళు వచ్చేసింది. ఎన్ని సంవత్సరాల తర్వాత ఆయన చూస్తున్నాం అని అలా ఏడిచాను అనమాట. ఆ బంధం ఎప్పుడు ఈ మనసులో ఉన్నారండి అందరూ. గోల్డెన్ డేస్ కదా. ఆ సమయంలో వచ్చాను చూడండి. మా మామయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. నా అత్తగారు నాకు భరతనాట్యం నేర్పించారు, మా అక్కకి జ్యోతి గారిని పెంచారు కదా, అత్తనే ఈ అమ్మాయి కూడా భరతనాట్యం నేర్పించండి అని. ఇద్దరు భరతనాట్యమే నేర్చుకున్నాం. ఈ మోడర్న్ డాన్స్ అన్నీ తెలీదు, ఇది ఇక్కడికి వచ్చాక. అవును, ఈ క్లబ్ డాన్స్ ఆ మూమెంట్ అన్నీ తెలీదు, అది బాడీలోనే ఉండింది అనుకుంటున్నాను. ఎక్స్ప్రెషన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అసలుకి? ఓ మై గాడ్. ఏది అడుగుతున్నారు ఏంటి? ఇంటర్వ్యూ అంటే ఏమైనా అడుగుతారా? లేదు, ఏం అడుగుతారో అంటున్నాను. భయపడిపోయారా బాబు? నవ్వుతున్నాను అందుకే. భయపడిపోతారా ఏమో. అది విట్లాచారి కూడా చెప్తారు, ఏమో అంత మదన మంజరి ఇలా అది హిట్ అయితే రంగనాథ్ కూడా ఆయన కూడా హీరో అయి ఉంటారు. 8 years అమ్మాయి అన్నమాట. చెప్పారు ఈ కాలు ఇలా ఆడాలి, చెయ్యి ఆడాలి, డైలాగ్ చెప్పాలి. అది బాగా చేసావమ్మా నువ్వు, పర్వాలేదే అన్నారు. ఇప్పుడు కూడా చెప్తాను, ఒక నాన్న ఉన్నారు, ఒక అబ్బాయి ఉంటారు. నాన్నని ఏదో తిట్టేస్తారు, ఏదో ఒక అన్న మాట్లాడతారు. ఒరేయ్ మీ నాన్నని చూసి ఆ మాట అన్నావురా, ఆయన ఎవరు తెలుసురా, ఈ ఇంటి కోసం ఆఫీస్ వెళ్ళి కష్టపడి ట్రైన్లో వచ్చి నిన్ను మంచి స్కూల్లో చదివించాడురా, ఆయన్ని అంటావురా నువ్వు? దీనికన్నా నువ్వు నీ చేతితో ఇంత విషం ఇచ్చి మమ్మల్ని చంపించావు చాలు. ఈ మాటలతో ఈ హృదయాన్ని మాత్రం గాయం పెట్టుకోవద్దు బాబు, నీకు దండం పెడతావు వద్దు. ఇదే షాట్. ఓకే, నేనే డైరెక్షన్, అన్నీ యాక్టింగే. పర్వాలేదా?
చాలా బాగుంది. నిజంగా ఎయిట్ చేశారు. గ్లిజరిన్ అక్కర్లేదు మీకు అసలు. రావాలి ఆ ఎమోషనల్ వచ్చేటప్పుడు వచ్చేస్తుంది. కొందరు వెయ్యరంట. శివాజీ గారు పెద్ద ఆయన గురించి నేను అన్ని రొమాంటికే. శివాజీ గారు అంటే మా అమ్మ చెప్తుంది డైలాగ్ చదివి చదివి బ్లడ్ వస్తుందంట ఆయనకి, అంత గట్టిగా చెప్పేవాళ్ళు. నేనే ఒక డైరెక్షన్గా సీన్ చూపిస్తాను, మీరు చెప్పారు కాబట్టి. Oh my ఏడిస్తే God. బాగున్నానా, లేకపోతే డ్యాన్స్ వేస్తే బాగున్నానా, కాదు, మాట్లాడితే బాగున్నానా, అన్ని బాగున్నారు అన్ని రకాల. బట్ ఏఎన్ఆర్ గారు వైఫ్ అన్నపూర్ణమ్మ గారు మీకు ఒక అడ్వైజా లేకపోతే కామెంటా ఏదో ఇచ్చారంట అన్నపూర్ణ స్టూడియోలో ఒకసారి? అన్నపూర్ణమ్మ గారు నాగేశ్వరరావు గారు వైఫ్. అది లేదు, ఈయన ఎప్పుడు షూటింగ్ లేకపోయినా కూడా ఈ స్టూడియో అంతా వచ్చి చూస్తారు. ఏదైనా పని జరుగుతుంది కదా, నాగేశ్వరరావు గారు వస్తారు, వచ్చి అప్పుడు షూటింగ్ అయ్యేటప్పుడు ఇటు సైడ్ ఉంటుంది కదా, అదేదో చెప్తూ ఉంటారు. అప్పుడు అందరినీ కలిసి మేమంతా నమస్కారం పెట్టేవాళ్ళం. అప్పుడు ఒకసారి నేను బ్రేక్కి మేకప్ రూమ్కి వెళ్తున్నాను, అప్పుడు జయమాలిని అని పిలిచారు. అబ్బా ఏదో ఉంది అనుకున్నాను. ఆవిడతో వస్తున్నారు, భార్యతో. మా ఆవిడ నేను చెడ్డ అమ్మాయిని చెప్తుంది అన్నారు. నాకు తెలుసు నేను ఏది చెడ్డ చేయలేదు, లవ్ చేయలేదు, ఏ తప్పు చేయలేదు కాబట్టి అలా చూస్తాను. ఆ అమ్మాయి నవ్వింది, ఇలా అన్నారు. నేను అలా నవ్వుతూ రూమ్కి వెళ్ళిపోతాను. నన్ను ఏదైనా ఆయన గలట చేస్తారు. అలా ఉండాలండి. ఇప్పుడు నేను యాక్ట్ చేసి వచ్చిన ఈ అల్లరి జయ ఏదైనా చేస్తూ ఉంటాను. ఇంట్లో కూడా మా అత్తగారిని గలట చేస్తూ ఉంటాను. బయట చేయరు కానీ ఇంట్లో ఎక్కువ చేస్తారు. ఇప్పుడు చేస్తున్నాను మా అత్తగారిని. ఎందుకంటే నాకు పెళ్ళి హనీమూన్ వెళ్తే వీళ్ళ అందరూ వచ్చారు. మా అమ్మ, మా నాన్న, మా అత్తగారు వచ్చారు. మా అమ్మ చనిపోయేటప్పుడు కూడా నేను మాట్లాడలేదు. ఇప్పుడు అత్తగారిని అడిగాను, ఎందుకు పిలిస్తే ఎందుకు వచ్చారు అని అడిగారంటే నేనే పెట్టుకున్నాను. ఇక్కడే ఉన్నారు ఆయన. వాళ్ళ సిస్టర్ కూడా అడుగుతుంది, మా అమ్మ చాలా భాగ్యం చేసుకుంది, ఒక కోడలు ఎన్నిసారి మామయ్యని గుర్తు చేస్తుంది, మా అమ్మని బాగా చూసుకున్నావు, చాలా భాగ్యం. మేము కూడా అప్పుడు ఆర్టిస్ట్ని పెళ్లి చేసుకున్నాడు తమ్ముడు, కుటుంబాన్ని చూస్తాడా అని. మా అత్తగారు నాతోనే ఉన్నారు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తారు. మా అక్క కూడా చెప్తుంది, పర్వాలేదే, మా ఇంట్లో కూడా మా కోడలు ఎవరు చూసుకోలేదు, పెద్దక్క నువ్వు చూసుకుంటున్నావు, పెద్ద గ్రేట్ అంటారు. అలాగే అంతే, స్క్రీన్ మీద చూసేది వేరు, అది వేరు, ఆఫ్ స్క్రీన్ వేరు ఉంటుంది. రియల్ లైఫ్లో నిజంగా అప్పుడు అన్నీ ఏడుపులు అన్నీ చేశానండి. మన విట్లాచార్య పిక్చర్లో అది ఏడుపు వస్తుంది. ఎందుకంటే మంత్రంతో ఇలా బాగా ఉన్న జయమాలి ఇలా కాలు చెయ్యలా అయిపోతుంది. అలా అది చూసాము. కోపంగా చేసేది. తర్వాత ఈ మంత్రవతిగా చేశాను, మన రాజేశ్వర గారు వాళ్ళకి కూతురుగా చేశాను. అప్పుడు నడక ఒకలాగా నడకాలి, ఇలా నడుస్తానమాట. అప్పుడు ఎవరో ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, పేరు ఇప్పుడు జ్ఞాపకం లేదు, ఆవిడ చెప్పారు, నీ నడకలన్నీ ఆ పదాలన్నీ రాగాలన్నీ వచ్చేస్తున్నాయి అని. ఆ పిక్చర్ అప్పుడు చాలా బాగా ఆడింది. మగాశక్తి చాలా పిక్చర్లు చేశాను. బట్ మీ గ్లామర్ చూసి ఏ హీరోయిన్ అదృపోలేదా? హీరోయిన్ ఎట్లా అండి చెప్తారు మీలాగా? మగవాళ్ళే చెప్తారు, మగవాళ్ళే చెప్తారు, నేను మాట్లాడను కదా. అంటే ఇంత గ్లామర్గా ఉన్నాయి. ఇప్పుడు హీరోయిన్గా నేనే ఇంత గ్లామర్గా లేను. ఒక ఐటెం సాంగ్ చేసే జయమాలిని గారు ఎంత అందంగా ఉన్నారు. ఆడియన్కి ఎప్పుడైనా కానీ అందం అభినయం రెండు కలిస్తేనే రిసీవ్ చేసుకుంటారు ఆర్టిస్ట్ని. అప్పుడు ఇప్పుడేంటి చాలా టెక్నాలజీలు వచ్చాయి. అప్పుడు ఆ టెక్నాలజీ కాదు, టెక్నాలజీ అంటే మన బాడీ అప్పుడు అంతే. అప్పుడు విట్లాచారి గారు చెప్తారు, 3 జయమాలు అంటే నేను కరెక్ట్గా చేయాలి. ఈ జయమాలి రైట్లో తీయాలి ఫస్ట్, ఆ జయమాలి లెఫ్ట్లో తీయాలి, సెంటర్లో వేరే మూమెంట్, ఒకే షాట్లో అవ్వాలి. కెమెరా రివర్స్ చేస్తారు కదా, ఇప్పుడంతా అలా లేదే, చాలా కష్టపడతాము. అప్పుడు డ్రెస్ అంటే ఈ మహిళ 3 days వస్తుంది చూడండి, కొండలో ఉంటుంది, ఏ చెట్టు లేదు, ఎక్కడ మారుస్తాం, చాలా కష్టం. మా అందరికన్నా గ్లామర్ క్యూన్, డాన్సింగ్లో కూడా క్యూన్ అనుకున్న హీరోయిన్స్ లేదా? రాధా గారు, నాకు శ్రీదేవి గారు, జయప్రద గారు అంటే అందరూ ఇష్టం. వీళ్ళిద్దరు అంటే వాళ్ళు మిమ్మల్ని పోటీ అనుకున్న రోజులు నేను అలా వినలేదండి. వినలేదా? అలా వినలేదు, అట్లా ఆ రోజు లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ ఇక్కడ ఉన్నాము, పైన పెట్టే లైట్ బాయ్స్ కూడా ఏం చెప్పరు, ఒక నవ్వటం ఇప్పుడంతా ఉంటుంది కదా, ఏదో డ్రెస్ వేసి కలగలగా నవ్వుతారు. ఏమీ లేదు, 2 ఫ్యానే ఉంటాయి, ఒకటి డైరెక్టర్కి, ఒకటి హీరోకి. అన్ని షూట్లు ఇక్కడే జరిగేది, కేరళ, మలయాళం, కన్నడం అన్నీ. అప్పుడు ఫ్యాన్స్ దొరకదు. అప్పుడు ఎయిర్ కూలరు తర్వాత తీసుకొచ్చారు, మన శోభన్ బాబు గారు పెట్టుకుంటారు.
అప్పుడు లైట్ మ్యానే వచ్చి పక్క స్టూడియోలో లేదు షూటింగ్ అని తెచ్చి నాకు వేసి అమ్మ డ్యాన్స్ వేస్తే అంత చెమటనే రామా రామా అని ఒక బ్రదర్ లాగా చూసి చేసేవాళ్ళు. వాళ్ళని కూడా మనం గుర్తించుకోవాలి, డ్యాన్స్ మాస్టర్లు.